హలో ఆల్, ఇది దోశ హట్ అని చెప్పి ఇండియన్ రెస్టారెంట్ మెల్బోర్న్లో వెర్బీ అనే ఏరియాలో ఉంటుంది. వీళ్ళకి అక్కడే కాకుండా ఆల్ ఓవర్ ఆస్ట్రేలియాలో 25 స్టోర్స్ ఉన్నాయి. ఇది బేసికల్లీ వీళ్ళు బాపట్ల వాళ్ళు, సో తెలుగు వాళ్ళు, మన తెలుగు వాళ్ళు అనమాట. సో వీళ్ళకి ఒక రెస్టారెంట్ ఓనను, మిగతా అన్ని ఫ్రాంచైజ్ మోడల్లో ఉన్నాయి. మొత్తం 25 స్టోర్స్. ఇది చూడండి, అందుకే ఇది చూడండి, ఎస్వి రంగారావు గారి ఫోటో ఉంది చూడండి ఇక్కడ. సో అంబియన్స్ కూడా చాలా బాగా క్రియేట్ చేశారు. మరీ పెద్దవి కాదు, మరీ చిన్నవి కాదు. రెస్టారెంట్స్ చూడటానికి బాగున్నాయి, ఫుడ్ ఆప్షన్స్ బాగున్నాయి అనమాట. చూడండి లోపల ఎలా పెట్టారు అంబియన్స్ కోసం. ఈ లోపల కూర్చునే వాళ్ళకి ఇది ఏసీ అంతా ఉంటుంది. బయట కూర్చునే వాళ్ళకి ఇలా మడత మంచాలు, తర్వాత టేబుల్స్, పెద్ద చైర్లు ఇలాంటివన్నీ వేసారు. పార్కింగ్ ఉంది. సో ఇది బఫెట్కి వచ్చాము మేము. బఫెట్ బ్రేక్ఫాస్ట్, 2 రకాల చట్నీలు, జ్యూసు, దహీ పాపిడి, తర్వాత ఏమో వాటర్ మెలాను, నెక్స్ట్ ఇడ్లీ, పునుగులు, నెక్స్ట్ వచ్చేటప్పటికేమో సాంబార్ ఉంది, తర్వాత ఏమో చోలే భటూరి ఉంది, తర్వాత పూరి వేడిగా వేసుకొస్తా ఉన్నారు, తర్వాత పోహా ఉంది, సో అలాగే నూడిల్స్ ఉన్నాయి, నెక్స్ట్ కేసరి, బటర్ మిల్క్ ఉంటుంది, మసాలా చాయ్ ఉంటుంది. దోశ ఏమో మనం 2 దోశలు చెప్పుకోవచ్చు మనిషికి. మనం ఇది ప్లెయిన్ గీ దోశ, నెయ్యి బాగా వేసారు, కాకపోతే దోశ పలసగా ఉందన్నమాట. సో మేము అన్నీ కొద్దిగా పెట్టుకొని ట్రై చేసాం, అసలు చూద్దాం ఎలా ఉంటుందని. తర్వాత రాయలసీమ కారం దోశ అని ఒకటి ఉందన్నమాట, అది చెప్పాము. ఇదే అది, ఎంత కారం ఉందంటే అంత కారం ఉంది. తిన్న తర్వాత 2 గ్లాసులు జ్యూస్ తాగితే కానీ కారం తగ్గలేదు. కాకపోతే ఓవరాల్గా చూస్తే బాగుంది. దీని ప్రైసింగ్ వచ్చేటప్పటికి $19 ఉంది. వీకెండ్స్లో ఉంటుందన్నమాట. మీరు కనుక ఏరియాలో ఉంటే ఒక్కసారి ట్రై చేయండి. ఫైనల్గా అన్నీ టేస్ట్ చేసిన తర్వాత ఒక మసాలా చాయ్తో ముగించాము. మన ఇండియాలో ఏదన్నట్టు అన్నీ ఒకే చోట తినాలి అనుకుంటే మాత్రం ఇలాంటి బఫెట్స్కి వస్తే అన్నీ తినొచ్చు. హోప్ మీ అందరి వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి కిరణ్ బ్లాగ్స్ ఆస్ట్రేలియాకి. థ్యాంక్ యూ.